యాంటీ ముస్లిం గేయం. భారత స్వాతంత్ర పోరాటంలో అగ్నిజ్వాలలు రగిల్చిన జాతీయ గీతం వందే మాతరం. గౌరవార్థం కేంద్ర హోంశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వందే మాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జాతీయ గీతం జనగణ మనతో సమానంగా దీనికి గౌరవాన్ని కల్పిస్తూ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, పాఠశాలలు, అవార్డు వేడుకల్లో వందే మాతరం పాడేటప్పుడు అందరూ తప్పనిసరిగా లేచి నిలబడి గౌరవం చాటాలి. జాతీయ జెండా ఎగురవేసేటప్పుడు రాష్ట్రపతి, గవర్నర్ ప్రసంగాల సమయంలో 3 నిమిషాల 10 సెకండ్ల పూర్తి గేయాన్ని పాడాల్సి ఉంటుంది. ఒకే కార్యక్రమంలో జాతీయ గీతం, జాతీయ గేయం రెండూ ఉంటే మొదట వందే మాతరం పాడాలి. అయితే సినిమాలు, వార్తల మధ్యలో ఈ గేయం వస్తే నిలబడాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. బంకిం చంద్ర చటర్జీ 1875 నవంబర్ 7న రచించిన ఈ గేయం 2025 నాటికి 150 వసంతాలు పూర్తి చేసుకుంది. ఆయన రాసిన ఆనందమఠ నవల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ పాట కోట్లాది మందిలో దేశభక్తిని నింపింది. 1950 జనవరి 24న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వందే మాతరానికి జాతీయ గీతంతో సమాన హోదాను ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని 2025 నవంబర్ 7 నుండి 2026 నవంబర్ 7 వరకు ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది. జాతీయ సమైక్యతను, మాతృభూమి పట్ల భక్తిని చాటి చెప్పడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు. వందే మాతరం గేయంలో భారతమాతను దేవతగా అభివర్ణించారు. 1896లో కోల్కతాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా వందే మాతరాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు. నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సుభాష్ చంద్రబోస్, ఆచార్య నరేంద్ర దేవులతో కూడిన కమిటీ 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి కీలక సిఫార్సులతో నివేదిక ఇచ్చింది. వందే మాతరంలోని మొదటి 2 చరణాలను మాత్రమే సంబంధితంగా ఉన్నాయని, వాటి వల్ల ఎవరి మతపరమైన మనోభావాలు దెబ్బతినవని తెలిపింది. ముస్లిం లీగ్, కొన్ని ఇతర గ్రూపులు ఆ 2 చరణాలలోని కొన్ని పద్యాలపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో వందే మాతర గేయంలోని మొదటి 2 చరణాలనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించింది. వందే మాతర గేయం గురించి భారత రాజ్యాంగ సభలో విభేదాలు తలెత్తాయి. 1947 ఆగస్టు 14న రాత్రి భారత రాజ్యాంగ సభలో చర్చ జరిగింది. ఈ సమావేశం వందే మాతరం ఆలాపనతో ప్రారంభమై జనగణ మనతో ముగిసింది. 1950 జనవరి 24న భారత రాజ్యాంగ సభలో 2 గేయాలను ఆలపించారు. ఈ సందర్భంగా భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. జనగణ మన జాతీయ గీతంగా, వందే మాతరం జాతీయ గేయంగా ఉంటాయని ప్రకటించారు. ఈ రెండింటికి సమాన గౌరవం లభిస్తుందని వెల్లడించారు. కొంతమంది ముస్లింలు వందే మాతరాన్ని వ్యతిరేకిస్తారు. వందే మాతరం గేయాన్ని ఆలపించడం ఇస్లామిక్ ప్రాథమిక సూత్రాలకు వ్యతిరేకమని ముస్లిం సమాజంలోని కొందరు వాదిస్తున్నారు. ఈ గేయంలో దుర్గాదేవి స్తుతి ఉందని వారంటున్నారు. వ్యక్తులు, వస్తువులను ముస్లింలు పూజించరని వారు చెబుతున్నారు. ముస్లింలు షరియా చట్టం ఆదేశాలను పాటిస్తాయి. వందే మాతరం గేయంలోని పదాలతో ఇస్లామిక్ సూత్రాలకు పొంతన కుదరదని కొందరి ముస్లింల వాదన. ముస్లింలు వందే మాతరం గీతాన్ని వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఇస్లాం ఏకోశ్వరోపాసన సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ గీతంలోని కొన్ని భాగాలలో భారతమాతను దేవతగా కీర్తించడం, హిందూ దేవతలైన దుర్గా, లక్ష్మి వంటి వారితో పోల్చడం ఇస్లామిక్ విశ్వాసాలకు విరుద్ధమని, ఇది బహుదేవతారాధన కిందకు వస్తుందని వారు భావిస్తారు. దేశభక్తిని మాతృభూమికి చూపించడం వేరు, దానిని ఒక దేవతగా పూజించడం వేరని ముస్లిం సంస్థలు వాదిస్తున్నాయి. ఈ కారణంతోనే వారు ఈ గీతంలోని కొన్ని పద్యాలను వ్యతిరేకిస్తారు. ఏకీశ్వరోపాసన అంటే ఏమిటి అనే దాని గురించి ఇస్లాం ప్రకారం అల్లా తప్ప మరెవ్వరిని పూజించకూడదు. వందే మాతరం గీతంలోని సుజలాం సుఫలాం, మలయజ శీతలాం వంటి భాగాల తర్వాత వచ్చే పద్యాలు మాతృభూమిని దుర్గా, లక్ష్మి వంటి దేవతలతో పోల్చుతాయి. ఇది ఇస్లాం సూత్రాలకు విరుద్ధమని కొందరు ముస్లింలు భావిస్తారు. ఈ కారణాల వల్ల చాలా మంది ముస్లింలు వందే మాతరం గీతాన్ని ఆలపించడానికి ఇష్టపడరు. యాంటీ ముస్లిం గేయం. భారత స్వాతంత్ర పోరాటంలో అగ్నిజ్వాలలు రగిల్చిన జాతీయ గీతం వందే మాతరం. గౌరవార్థం కేంద్ర హోంశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వందే మాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జాతీయ గీతం జనగణ మనతో సమానంగా దీనికి గౌరవాన్ని కల్పిస్తూ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, పాఠశాలలు, అవార్డు వేడుకల్లో వందే మాతరం పాడేటప్పుడు అందరూ తప్పనిసరిగా లేచి నిలబడి గౌరవం చాటాలి. జాతీయ జెండా ఎగురవేసేటప్పుడు రాష్ట్రపతి, గవర్నర్ ప్రసంగాల సమయంలో 3 నిమిషాల 10 సెకండ్ల పూర్తి గేయాన్ని పాడాల్సి ఉంటుంది. ఒకే కార్యక్రమంలో జాతీయ గీతం, జాతీయ గేయం
గేయం రెండు ఉంటే మొదట వందే మాతరం పాడాలి. అయితే సినిమాలు, వార్తల మధ్యలో ఈ గేయం వస్తే నిలబడాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. బంకిం చంద్ర చటర్జీ 1875 నవంబర్ 7న రచించిన ఈ గేయం 2025 నాటికి 150 వసంతాలు పూర్తి చేసుకుంది. ఆయన రాసిన ఆనందమఠ నవల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ పాట కోట్లాది మందిలో దేశభక్తిని నింపింది. 1950 జనవరి 24న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వందే మాతరానికి జాతీయ గీతంతో సమాన హోదాను ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని 2025 నవంబర్ 7 నుండి 2026 నవంబర్ 7 వరకు ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది. జాతీయ సమైక్యతను, మాతృభూమి పట్ల భక్తిని చాటి చెప్పడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు. వందే మాతరం గేయంలో భారతమాతను దేవతగా అభివర్ణించారు. 1896లో కోల్కతాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా వందే మాతరాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు. నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సుభాష్ చంద్రబోస్, ఆచార్య నరేంద్ర దేవులతో కూడిన కమిటీ 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి కీలక సిఫార్సులతో నివేదిక ఇచ్చింది. వందే మాతరంలోని మొదటి 2 చరణాలను మాత్రమే సంబంధితంగా ఉన్నాయని, వాటి వల్ల ఎవరి మతపరమైన మనోభావాలు దెబ్బతినవని తెలిపింది. ముస్లిం లీగ్, కొన్ని ఇతర గ్రూపులు ఆ 2 చరణాలలోని కొన్ని పద్యాలపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో వందే మాతర గేయంలోని మొదటి 2 చరణాలనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించింది. వందే మాతర గేయం గురించి భారత రాజ్యాంగ సభలో విభేదాలు తలెత్తాయి. 1947 ఆగస్టు 14న రాత్రి భారత రాజ్యాంగ సభలో చర్చ జరిగింది. ఈ సమావేశం వందే మాతరం ఆలాపనతో ప్రారంభమై జనగణ మనతో ముగిసింది. 1950 జనవరి 24న భారత రాజ్యాంగ సభలో 2 గేయాలను ఆలపించారు. ఈ సందర్భంగా భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. జనగణ మన జాతీయ గీతంగా, వందే మాతరం జాతీయ గేయంగా ఉంటాయని ప్రకటించారు. ఈ రెండింటికి సమాన గౌరవం లభిస్తుందని వెల్లడించారు. కొంతమంది ముస్లింలు వందే మాతరాన్ని వ్యతిరేకిస్తారు. వందే మాతరం గేయాన్ని ఆలపించడం ఇస్లామిక్ ప్రాథమిక సూత్రాలకు వ్యతిరేకమని ముస్లిం సమాజంలోని కొందరు వాదిస్తున్నారు. ఈ గేయంలో దుర్గాదేవి స్తుతి ఉందని వారంటున్నారు. వ్యక్తులు, వస్తువులను ముస్లింలు పూజించరని వారు చెబుతున్నారు. ముస్లింలు షరియా చట్టం ఆదేశాలను పాటిస్తాయి. వందే మాతరం గేయంలోని పదాలతో ఇస్లామిక్ సూత్రాలకు పొంతన కుదరదని కొందరి ముస్లింల వాదన. ముస్లింలు వందే మాతరం గీతాన్ని వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఇస్లాం ఏకోశ్వరోపాసన సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ గీతంలోని కొన్ని భాగాలలో భారతమాతను దేవతగా కీర్తించడం, హిందూ దేవతలైన దుర్గా, లక్ష్మి వంటి వారితో పోల్చడం ఇస్లామిక్ విశ్వాసాలకు విరుద్ధమని, ఇది బహుదేవతారాధన కిందకు వస్తుందని వారు భావిస్తారు. దేశభక్తిని మాతృభూమికి చూపించటం వేరు, దానిని ఒక దేవతగా పూజించటం వేరని ముస్లిం సంస్థలు వాదిస్తున్నాయి. ఈ కారణంతోనే వారు ఈ గీతంలోని కొన్ని పద్యాలను వ్యతిరేకిస్తారు. ఏకీశ్వర ఉపాసన అంటే ఏమిటి అనే దాని గురించి ఇస్లాం ప్రకారం అల్లా తప్ప మరెవ్వరిని పూజించకూడదు. వందే మాతరం గీతంలోని సుజలాం సుఫలాం, మలయజ శీతలాం వంటి భాగాల తర్వాత వచ్చే పద్యాలు మాతృభూమిని దుర్గా, లక్ష్మి వంటి దేవతలతో పోల్చుతాయి. ఇది ఇస్లాం సూత్రాలకు విరుద్ధమని కొందరు ముస్లింలు భావిస్తారు. ఈ కారణాల వల్ల చాలా మంది ముస్లింలు వందే మాతరం గీతాన్ని ఆలపించడానికి ఇష్టపడరు.